హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే గనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ అండ్ సింపుల్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఓట్స్ మసాలా ఎలా చేసుకోవాలని చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఓట్స్ అయితే వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఫ్రై చేసుకున్న ఓట్స్‌ని వచ్చేసి ఒక ప్లేట్‌లో తీసుకోండి. తర్వాత అదే ప్యాన్‌లో ఒక కప్పు వరకు ఆయిల్ పోసుకొని, ఆయిల్ మరిగిన తర్వాత అందులో జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇంకా టమోటాలు, క్యారెట్లు అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత అవి లో ఫ్లేమ్‌లో 2 మినిట్స్ మగ్గిన తర్వాత అందులో అల్లం ముక్కలైతే వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోండి. ఈ ఓట్స్ మసాలా వెయిట్ లాస్‌కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా హెల్త్‌కి కూడా చాలా మంచిది. తప్పకుండా నేను చేసిన విధంగా చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తర్వాత వచ్చేసి కొంచెం మిరియాలు, అర స్పూను పసుపు వేసుకోండి. ఒక కప్పు వరకు కారం వేసుకొని మొత్తం అంతా కలిసే వరకు బాగా కలుపుకోండి. తర్వాత వచ్చేసి ఒక కప్పు ఓట్స్‌కొచ్చి 4 కప్పులు వాటర్ అయితే పోసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఓట్స్‌నైతే వేసేసుకొని బాగా కలుపుకొని, అవి బాగా మరిగిన తర్వాత అందులో గరం మసాలా, ఇంకా ధనియాల పొడి అయితే వేసుకొని కలుపుకోండి. తర్వాత బాగా దగ్గరికయ్యే వరకు ఉడికించుకొని కొంచెం కొత్తిమీర అయితే వేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్‌గా ఓట్స్ మసాలా అయితే రెడీ అయిపోయినట్టే. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.